నమస్కారం. సిరియన్ కబులతో మీ ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20న జరిగే ర్యాలీని జయప్రదం చేయండి. మీడియాతో రోటరీ క్లబ్ నిర్వాహకులు. కావలి రూరల్ మండలం ఒట్టూరు మోడల్ పాఠశాలలో విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పించేలా చర్యలు తీసుకోండి. డిప్యూటీ డీఈఓ శివకుమార్ను కలిసి వినతిపత్రం అందజేసిన ప్రజా సంఘాల నాయకులు. డాక్టర్ కృష్ణారెడ్డి మృతి తీరని లోటు. మృతికి సంతాపంగా శనివారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నాం. మీడియాతో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ నాయకులు. రావాల్సిన వేతనాలు వెంటనే మంజూరు చేయండి. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీనివాసులను కోరిన పారిశుధ్య కార్మికులు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీన నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు రోటరీ క్లబ్ అధ్యక్షుడు నల్లూరు రవికుమార్. ఈ మేరకు స్థానిక రెడ్ క్రాస్ భవనంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీఓ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో విద్యార్థులు, పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు వెంకట సుబ్బయ్య, మాధవరెడ్డి, లోక్సత్తా నాయకులు మాల్కొండారెడ్డి, అమ్మ ఆదరణ సంస్థ అధ్యక్షుడు మురళి, బల్చేపల్లి వెంకటేశ్వర్లు, శేషాచలం, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. శనివారం ఉదయం 9 గంటలకి యోగ సాధన ద్వారా ఆరోగ్యవంతంగా జీవించవచ్చు అనే విషయాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయడం కొరకు గొప్ప ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీలో గవర్నమెంట్ అఫీషియల్స్ మరియు ఆల్ స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ని స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ర్యాలీకి మీరందరూ కావాలి సమాజంలోని సభ్యులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క సందేశాన్ని యావత్ ప్రపంచానికి అందజేయడంలో మీ ఎంతో సహకారాన్ని అందిస్తారని కోరుచున్నాను. రేపు ఉదయం ఆర్డీఓ ఆఫీస్ మీద నుంచి ఐదలాన్ సెంటర్ నుంచి తిరిగి జెడ్పీ హై స్కూల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీకి సంబంధించి అన్ని స్కూల్స్ వాళ్ళు, కాలేజీల వాళ్ళు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కాబట్టి అందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ కావలి, రెడ్ క్రాస్ కావలి, పతంజలి నిత్య యోగ సాధనా సమితి ఆధ్వర్యంలో ఒక గొప్పగా కావలి పట్టణంలో ర్యాలీ జరపాలని, తద్వారా కావలిపురం ప్రజలందరికీ కూడా యోగము ద్వారా కలుగు లాభాలను, ధ్యానము వల్ల కలుగు లాభాలను ప్రతి ఒక్కరికి తెలియచేసి వారందరి చేత ప్రాక్టీస్ చేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలనే దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రధానంగా నల్లూరు రవికుమార్ గారు మరియు వారి మిత్ర బృందం కలిసి జయప్రదంగా చేయాలని ప్రతి ఒక్కరూ, అన్ని స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, కావలిపురం ప్రజలు, అఫీషియల్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా. నిర్పేదరాలైన తనకు ప్రభుత్వ భూమిని మంజూరు చేయమని రుద్రకోటకు చెందిన మరియమ్మ అనే మహిళ తహసీల్దార్ సాంబశివరావును కలిసి కోరింది. ఈ మేరకు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి ఆధ్వర్యంలో సమస్యపై తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఇప్పుడు మన రుద్రకోట గ్రామంలో చుండి మరియమ్మ అనే ఒక ఆమె మెంటల్ రిటైర్డ్, ఆమె మానసిక పిల్లలు పొలంని ఉలిపి తిరుపతి అనే అతను కాలు ఒకటి లేదు, ఆయన తాగి లారీ కింద పడి కాగిపోయింది, కాలు పోయింది. ఆ విధంగా వాళ్ళు ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఈ పేదరాలైనటువంటి ఆమెని పొలాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి 2 రోజుల క్రితం బీఆర్ఓ గారు మొత్తం నాకు కావాలని చెప్పి ఒక దౌర్జన్యపూరితంగా వచ్చేసి ఆక్రమించుకున్నాడు. ఇది చాలా అన్ని దుర్మార్గం. ఎందుకంటే ఆమె భర్త లేదు, ఆమె మెంటల్ రిటైర్డ్, ఉన్న 60 సెంట్లు 70 సెంట్ల భూమిని అది కూడా నాకు ఇచ్చేయమని చెప్తుండు. అతనికి గరండాల దగ్గర 4 ఎకరాల భూమి ఉంది, చేవూరు దగ్గర 5 ఎకరాల భూమి ఉంది.
మొత్తం అతను కాంట్రాక్టర్. ఒక కారు ఉంది, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాదాపు 2 ఫ్లాట్లు సూళ్ళూరుపేటలో ఉన్నాయి. ఇంత ఆస్తి పెట్టుకొని ఈ ప్రభుత్వం చేసుకుంటున్న ఒక దళితురాలు చేసుకుంటున్న భూమిని మాకు కావాలంటే ఎంతవరకు సమంజసం? అది ఎంఆర్ఓకి చెప్పాడు, ఎంఆర్ఓకి చెప్పాము, ఆర్టీఓ గారు చెప్పాము. ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారంటే సోమవారం వాడు ఆర్టీఓ కలెక్టర్ దగ్గర కూర్చున్నాడు, వాడు అర్జీలు ఇస్తా ఉన్నాడు, వాడు చెప్పినట్టు చేయాలా, మీరు అర్జీలు లేదు కాబట్టి మీరు చేయలేమంటున్నారు. అది కూడా ఆ విషయం తెలియజేసాం. మొత్తం వాడు ఆస్తులంతా కూడా తెలియజేసి వాడు ప్రభుత్వ భూమి ఇచ్చే విధంగా పేదలకి, దళితులకి, గిరిజనులకు చెందాల్సిన ప్రభుత్వ భూమిని వాడికి ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే వాడు ఒడ్రికి బీసీ క్యాండిడేట్, వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడికి 9 ఎకరాలు రుద్రపాటిలో ఉంటే వాడికి ప్రభుత్వ భూమి ఎందుకు ఇవ్వాలి? అది అందరూ కూడా మనం సమంజసం కాదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, సోమవారం అందరి దృష్టికి తీసుకెళ్తాం, మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. తమ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు మండ వెంకట్రావు. ఈ మేరకు స్థానిక ఆర్ఎన్బి వద్ద మీడియాతో మాట్లాడుతూ 75% పైబడిన శారీరక వికలాంగులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వికలాంగులకి దాతల సహాయంతో వీల్ చైర్లు చాలా కాస్ట్లీ అనే ఒక లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి వీల్ చైర్లు ఇప్పిస్తున్నాను. కనుక 75% దానికంటే ఎక్కువ ఉన్నటువంటి వికలాంగులు, ఎక్కువ శాతం ఉన్నటువంటి వికలాంగులు తమ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మళ్ళీ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేటు అంటే మెడికల్ శాతం ఉన్నటువంటి సర్టిఫికేటు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇవన్నీ జిరాక్స్ అందించాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా అందించినట్లయితే వాళ్ళకి 1 నెల లోపల వీల్ చైర్లు, లేటెస్ట్ మోడల్ వీల్ చైర్లని అందించబడతాయి. దాని కాస్ట్ సుమారు 10,000 రూపాయల వరకు ఉంటుంది. అంత లేటెస్ట్ మోడల్ వీల్ చైర్లు అందించబడతాయి. కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ శాతం ఉన్నటువంటి శారీరక వికలాంగులు దీన్ని ఉపయోగించాలి. అదేవిధంగా వినికిడి యంత్రాలు కూడా ఇస్తారు. కాబట్టి వినికిడి లోపం ఉన్నటువంటి, అంటే చెముడి లోపం ఉన్నటువంటి వాళ్ళు, చెముడు ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ యొక్క రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, మళ్ళీ వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్, 3 ఫోటోలు కూడా తీసుకొచ్చి ఇచ్చినట్లయితే వాళ్ళకి చెవుడు మిషన్, అంటే హియరింగ్ ఎయిడ్ చెవిటి మిషన్ అందించబడతాయి. కాబట్టి దాతల సహాయంతో తప్పనిసరిగా వాళ్ళు ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకోవాలి. అవన్నీ నాకు తీసుకొచ్చి మండ వెంకట్రావు, బేదా మస్తాన్ రావు బిఎంఆర్ వికలాంగుల కాలనీకి తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నా యొక్క వేరే రాలేనటువంటి వాళ్ళు నాతోటి 9959453682 9959453682 అనే ఫోన్ ద్వారా సంప్రదించి వారు రేపు శనివారం సాయంకాలం లేకపోతే ఆదివారం సాయంత్రం లోపల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు లోక్సత్తా నాయకులు మాల్కొండారెడ్డి. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగపరంగా ఉచిత నిర్బంధ విద్యను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 14 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి విద్యార్థిని బడిలో చేర్పించాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం సమాజంపై ఉంది. నేడు సమాజంలో మనం చూస్తున్నాం, బయటి పిల్లలందరూ కూడా మరి పాఠశాలలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించడం మరి విద్యా హక్కు చట్టం యొక్క బాధ్యత. అయితే ఇప్పుడు చూస్తూ ఉంటే మన రాష్ట్రంలో మరి విద్యా హక్కు చట్టం, భారతదేశ స్థాయిలో విద్యా హక్కు చట్టం వచ్చి 5 ఏళ్ళైంది. అదేవిధంగా బాల కార్మిక నిర్మూలన చట్టాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూనే ఉంది. కానీ పేదరికాన్ని నిర్మూలించలేకపోవడం వల్ల వాళ్ళ చిన్నారులు మరి విద్యాబుద్ధులు నేర్పించడానికి పాఠశాలకు పంపకుండా మరి వ్యవసాయ పనులకు, లేకపోతే టైలరింగ్ షాపుల్లోకి, మెకానిక్ షెడ్లకు, ఫ్యాక్టరీల్లోకి, హోటల్స్లోకి ఇలా పంపించాల్సిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉచిత నిర్బంధ విద్య అనేది ఒకటి చట్టం ఒకటి ఉంది. 11 నుంచి 14 సంవత్సరాలలోపు ఉండే పిల్లలు ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారంగా మరి ఉచిత నిర్బంధ విద్య ప్రకారంగా పాఠశాలలో ఉండాలి. మరి ఇటుపక్క చూస్తే ఆర్టికల్ 21
ఆర్టికల్ 23 స్పష్టంగా చెప్తా ఉన్నాం. 23, 24 ప్రమాదకరమైన ఫ్యాక్టరీలో పనిచేయకూడదు, జీవించే హక్కు ఉంది. అదేవిధంగా పాఠశాలలో ఎక్కడైనా సరే పనులు చేయించుకోకూడదు వీళ్ళ చేతని. కానీ జరుగుతున్న నిత్యం మనం చూస్తున్నాం. మన రాష్ట్రం అయితే 10 లక్షల మంది బాల కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కేంద్రంలో సుమారు 2 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. కాబట్టి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సమస్యలు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు ఒక సామూహికంగా ఐక్యంగా ఈ బడి బయట ఉన్న పిల్లల్ని మరి కావాలైతే స్పెసిఫిక్గా ఈ బుడబక్కల వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలు చెత్త కాగితాలు ఏరుకుంటూ భుజాన్ని వేసుకుని వీధుల్లో ఉదయాన్నే తిరుగుతూ ఉంటారు. ఆ కుటుంబాల్లో ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇచ్చి విద్య పట్ల మక్కువని పెంచి వాళ్ళ బిడ్డల్ని పాఠశాలలో చేర్పించగలిగితే ఖచ్చితంగా కస్తూర్బా బాలికల పాఠశాలలో కానీ బయట పాఠశాలలో కానీ చేర్పించగలిగితే విద్యాబుద్ధి నేర్చుకొని వారి కుటుంబాల్లో కూడా అక్షరాభ్యాసం పెరిగే అవకాశం ఉంది. వ్యవస్థ నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి బయట ఉన్న పిల్లల్ని, ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళని, బాల కార్మికులు ఉన్న వాళ్ళని, వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళని, ఇస్త్రాకు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా 14 లోపు ఉండే పిల్లలందరినీ తీసుకొచ్చి చేర్పించాల్సిన బాధ్యత మన పైన కట్టి అందరూ కృషి చేయాలని మేము కోరుతున్నాం. కావలి రూరల్ మండలం ఒట్టూరులో ఉన్న మోడల్ పాఠశాలలో విద్యార్థినులకు హాస్టల్ వసతిని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ప్రజా సంఘాల నాయకులు గగనకుమారి శారద. ఈ మేరకు డిప్యూటీ డీఈఓ శివకుమార్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో హాస్టల్ వసతి కల్పించకపోవడంతో విద్యార్థినులకు ఇబ్బందులు తప్పటం లేదని అన్నారు. అదేవిధంగా పాఠశాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయంపై డిప్యూటీ డీఈఓ శివకుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. స్కూళ్ళు తీసి కూడా దగ్గర 5-6 రోజులైంది. కానీ పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ చెప్పడం ఏమిటంటే నెక్స్ట్ ఇయర్ హాస్టల్ పెడతారు, పిల్లలు చాలా వరకు సేవ్ అవుతారు అని చెప్పడం జరిగింది. ఆశతో కొంతమంది పిల్లల్ని ఈ సంవత్సరం కూడా స్కూల్కి పంపించడం జరిగింది. కానీ వాళ్ళు అనుకున్న రీతిగా హాస్టల్ అయితే ఓపెన్ చేయలేదు. వింటున్న మాటలు ఏంటంటే కేవలం హైయర్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు మాత్రమే హాస్టల్ వసతి కల్పిస్తామని మాట్లాడుతున్నారు. కానీ ఇది చాలా అన్యాయంగా ఉంది. ఆ ఊరి బస్సు మాత్రం 1-2 పోతున్నాయి ఆర్టీసీ. కానీ ఆర్టీసీ బస్సులో ఊరి ప్రజలకు సరిపోతుంది. ఆ ఊరి జనాలకి వాళ్ళు సరుకులు తెచ్చుకోవడానికి, వాళ్ళ కావలికి రావడానికి, మళ్ళీ కావలి నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి వాళ్ళ వరకు సరిపోతున్నారు. కానీ పిల్లలు సరైన టైంకి స్కూల్కి వెళ్ళడానికి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ సంవత్సరం కూడా హాస్టల్లో విషయం అయితే ఏం పట్టించుకోవటం లేదు. ఆ స్కూల్కి మాకు హాస్టల్ వసతి అన్నా ఏర్పాటు చేయాలి, లేకపోతే ప్రత్యేకంగా పిల్లలకి మా డిమాండ్స్ ఏంటంటే ప్రత్యేకంగా పిల్లలకి స్కూల్కి సంబంధించి 2-3 బస్సులు అన్నా పెట్టితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇది తక్షణమే ఈ తగు చర్యలు తీసుకుని ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకొని స్పందించవలసిందిగా కోరుతున్నాం. అన్నగారిపాలెం పంచాయతీలో ఒట్టూరులో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం ఏర్పాటు చేసినటువంటి ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. చదువు బాగుంది, మెరుగైన చదువే చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం కోసం పిల్లలంతా చేరుతూ ఉన్నారు. 17 పంచాయతీల నుండి, ఒక పక్క కావలిపట్నం నుండి మళ్ళీ 17 పంచాయతీల నుండి కూడా సుదూర ప్రాంతాల నుండి ఆ పాఠశాలకు విద్యార్థులు వెళ్తున్నారు. కానీ వాళ్ళకి అటు హాస్టల్ వసతి సంపూర్ణంగా లేదు, ఇటు బస్సు సౌకర్యం లేదు. దయదలిచి వచ్చిన బస్సును ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. స్కూల్కి వెళ్ళాలంటే టైంకి వెళ్ళలేకపోతున్నారు, ఇంటికి రావాలంటే చీకటి పడ్డాకు వస్తున్నారు. దీనిలో ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అభద్రతా భావం అనేది ఎక్కువ పేరుకొనిపోయి ఉన్నది. వాళ్ళను దారిలో కలిసినప్పుడు ఏందమ్మా ఇంత చీకటి పడి వెళ్తున్నారంటే బస్సులు లేవని చెప్తున్నారు. దీన్ని మాకు తోచినటువంటి పరిష్కారం అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో కేవలం ఇంటర్మీడియట్ పిల్లలకు మాత్రమే కాకుండా 6th to 10th క్లాస్ పిల్లలకు కూడా ముఖ్యంగా అమ్మాయిలకి హాస్టల్ వసతి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ ఒట్టూరు స్కూల్కి సంబంధించిన విషయం వాడు చెప్పారు. దీనికి ప్రధానంగా ఆర్టీసీ మేనేజర్ గారికి కన్సల్ట్ అవుతాము. హాస్టల్ ఫెసిలిటీస్ అన్నారు. ఈ విషయంలో మా డివిజనల్ మీటింగ్ జరిగినప్పుడు వెల్ఫేర్ ఆఫీసర్, జిల్లా సాంఘిక సంక్షేమ ఆఫీసర్ గారి వారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. నా సూచన ఏంటంటే మొట్టమొదట
మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకి పూర్తిగా సౌకర్యిస్తున్నాం. అదేవిధంగా ఆ హెడ్ మాస్టర్ ద్వారా 3 కిలోమీటర్ల దూరంలో పిల్లలు ఎవరైనా ఉంటే రాజీవ్ విద్యా మిషన్ ద్వారా వాళ్ళకి ఆటో సౌకర్యం కోసము దాన్ని మేము ఎంఈఓ ద్వారా రికమెండ్ చేయగలుగుతాము. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటనే విషయం కూడా చేయగలుగుతాము. అదేవిధంగా మోడల్ హై స్కూల్లో వాళ్ళ యొక్క ఆదర్శ పాఠశాల వాళ్ళ యొక్క కండిషన్స్ ప్రకారంగా వాళ్ళ హాస్టల్స్ ఇంప్రూవ్మెంట్ అని ఈ యొక్క మెంబర్స్ చెప్పారు. దాన్ని కూడా విచారించి ఒకవేళ సాధ్యమైతే మన పిల్లలకు కూడా అవకాశం ఉందలేదనే విషయాన్ని గమనించి హాస్టల్ వసతి కల్పించేదానికి పై అధికారికి ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్ళేసి న్యాయం చేయగలుగుతాము. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారి ఈశ్వర విద్యాలయంలో యోగా శిక్షణలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఓం శాంతి నిలయం నిర్వాహకులు లక్ష్మి. ఈ మేరకు స్థానిక మాన్సా థియేటర్ వద్ద ఉన్న ఓం శాంతి నిలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ యోగా శిక్షణలో పాల్గొనాలని కోరారు. ఐక్యరాజ్య సమితి వారు జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగ దినంగా ప్రకటించారు. ఇది మనందరం కూడా చాలా గర్వించదగినటువంటి విషయం. ఎందువల్లంటే మన ప్రాచీన కాలం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో రాజయోగం అనేది నిత్యంగా వారి యొక్క దినచర్యలో ఉంటూ ఉండేది. అందువల్ల మనం చూస్తూ ఉన్నాం వారి జీవితాల్లో సహజంగానే సంతోషం ఉంటూ ఉండేది. ఇప్పుడు మనం అలాంటి సంస్కృతిని మరలా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మన భౌతికవాదంలో పెరుగుతూ ఈరోజు యోగా అన్నప్పుడు కేవలం యోగాసనాల వరకే మనం పరిమితమైనాము. కానీ యోగా అంటే యోగాసనాలే కాదు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు వ్యక్తి అన్నప్పుడు ఒకటి లోపల ఉండేటువంటి మనస్సు, బుద్ధి, లేదంటే ఆత్మ లేదా స్పిరిట్ మరియు ఈ యొక్క భౌతిక శరీరం యొక్క సమ్మేళనము. అందువలన యోగాసనాల ద్వారా శారీరకంలో అనేక భాగాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దానితో పాటు మన మనస్సులో ఉన్నటువంటి అనేక భావోద్రేకాలని మనం సమతౌల్యం చేసేదానికి రాజ్ యోగా మెడిటేషన్ అవసరం. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నేర్పించేటువంటి రాజ్ యోగా అభ్యాసం ద్వారా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది జీవితాలలో వారి యొక్క జీవితంలో వచ్చేటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ టెన్షన్ లేకుండా మానసికంగా ప్రశాంతంగా సుఖంగా శాంతిగా ఆనందంగా జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఈ అంతర్జాతీయ యోగ దినం రోజు ఉదయమే 6 నుంచి 7 వరకు యోగాసనాల యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 10 గంటల నుంచి యోగం వల్ల ఏ విధంగా ఆరోగ్య లాభాన్ని మనం పొందవచ్చు, మరి ఆరోగ్యానికి మన మానసిక శాంతి ఆనందానికి ఎటువంటి సంబంధం ఉంది, మానసిక శాంతి ఆనందం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చు అనేది చిత్రాల ద్వారా తెలిపిస్తున్నాము. అలాగే సాయంత్రం 7 గంటల నుంచి ఈ రాజయోగం ద్వారా సుఖశాంతిమయ జీవితం అనే విషయం పైన బహిరంగ సభ కూడా జరుగుతూ ఉంది. అందువలన రండి, ఈ ప్రవేశం ఉచితం. ఈ కార్యక్రమాలన్నిటి యొక్క లాభాన్ని మీరందరూ పొందాల్సిందిగా నేను కోరుచున్నాను. మినిఫా పాఠశాల అధినేత డాక్టర్ కృష్ణారెడ్డి మృతి తీరని లోటని అన్నారు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు. ఈ మేరకు స్థానిక రాజావీధిలో ఉన్న ఆ పాఠశాల వద్ద అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆయన మృతికి సంతాపంగా శనివారం అన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సుబ్రాయుడు, శ్రీనివాస్ కిరణ్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మినర్వా స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ కేవి కృష్ణారెడ్డి గారు అకాలంగా మృతి చెందిన వారు. వారి మా అసోసియేషన్కి వారు చాలా పెద్ద దిక్కుగా మాకు అన్ని విషయాల్లో పెద్దగా ఉంటూ మమ్మల్ని ముందు నడుపుతూ ఉన్నారు. అలాంటి వారు పరమపదించడం మా అసోసియేషన్కి తీరని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. రేపు ఉదయం స్కూల్స్ కన్నిటికి కూడా సెలవు ప్రకటించడం జరుగుతున్నది. కాబట్టి రేపు ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా సెలవు ఇవ్వాల్సిందిగా అసోసియేషన్ తరఫున కోరడం జరుగుతున్నది. గత
2 నెలలుగా తమకు రావాల్సిన వేతనాలను వెంటనే మంజూరు చేయాలని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులను కోరారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ వేతనాలు అందకపోవడంతో కుటుంబాలు గడవాలన్న ఇబ్బందికర పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. ఈ విషయంపై ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందని అన్నారు. త్వరలోనే వేతనాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.